హాసన్పర్తి ఎర్రగట్టు గుట్ట పోచమ్మ దేవాలయంలో సాంప్రదాయబద్ధంగా ఆషాఢమాస బోనాలు. హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట పోచమ్మ గుడిలో స్థానిక ప్రజలు బుధవారం ఆషాఢమాసం బోనాలను భక్తి శ్రద్ధలతో డప్పు చప్పులతో శివసత్తుల బోనాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివశక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడికందుల సాయి లింగమూర్తి మొదటి బోనం చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన నిర్మించిన పోచమ్మ గుడిలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు. ఆలయ వ్యవస్థాపక సభ్యుల ఆధ్వర్యంలో బోనాలను డీజే చప్పులతో ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభమై ఎస్ఆర్ఎస్పీ పోచమ్మ గుడి వద్దకు చేరుకుని మొక్కులు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో భక్తులను పరవశింపజేసే విధంగా పూజలు చేశారు. ముందుగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి అనంతరం గ్రామదేవతలను కుంకుమ పసుపు పూలతో అలంకరించి పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పావురాల సమ్మయ్య, కమిటీ సభ్యులు 1వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క నిమిషం ఉండండి సార్. ఓకే, రెడీ రెడీ. సురేందర్ అండి ఒకసారి చూడ. అంతే ఫోటో పడతాను. ఫోటోకే చూడు. ఓకే సార్. ఈ నిత్య కళ్యాణం నాడి తెలుసు బిడ్డను అబ్బబ్బ మామలారా అబ్బబ్బ నా చిన్నాయనలారా అంత తల్లి కాదు మరి చెల్లెని ఎక్కడ కూర్చుని పెట్టిండు. అబ్బబ్బ సారీ అబ్బబ్బతో పుట్టిన చెల్లెళ్ళు 10,000 మీకు నాకు కూడా పెరిగిన తమదార 10,000 దూపల్లతోని ఎక్కడ కూర్చుని పెడతారు చెల్లెను. నువ్వు కాడ నిలబెట్టుకొని వచ్చి నెరితే అలా కనపడితే నేను అడ కూర్చొని పెడతాను. వాళ్ళనే నచ్చుతావా? నీకు నచ్చిన కాడ నువ్వు కూర్చో, వాళ్ళు వచ్చి చేస్తారా పని. కనబడ్డప్పుడు తల్లి ఎక్కడున్నామని ఎందుకు అడుగుతలేరు బిడ్డలారా మీరు? ఏమో మొక్కుతాళ్ళు బిడ్డలారా. నాకు బొట్టు లేదు, బోనం లేదు, సిగం లేదు, ఏది లేదు. నేను పుట్టల్లో పుట్టిన పుట్టుడు సోకంది నా చెల్లె. అడ్డబొట్టిది నిమ్మకాయ తెలుకమది ఏలుకుంటే ఎత్తుకుంటే మీకు పౌలు అన్నం ఇస్తుంది. చెప్పు మరి కలిసిపోని మరి చూసుకో కాదు. ఎక్కడ కూర్చుండ పెడితే ఎక్కడున్నావు తల్లి అని ఎందుకు అడుగుతలేరు మీరు? ఎక్కడ చెప్తా అక్కడ వస్తా అంటే పోతా అంటే కనబడతలేదా బాల వల్ల మీకు? మరి నా చెల్లెకు సంతోషం అయింది. కొల్లారి ఇక్కడ ఉన్నది మరి గూళ్ళో నిలబెట్టుకొని ఏలుకోవాలి బిడ్డలారా మీరు. మరి ఉన్నాయి ముగ్గురు కొలువు తీసుకోవాలి మీరు. పోచమ్మ గుడి ఎర్రగట్టుగుట్ట అన్ని కాలనీ కలిసి 2018లో కట్టుకున్నాము. అంటే దాతలతోనే ఒక 11 మంది దాతలతోనే దీన్ని నిర్మాణం జరిగింది. అలాగే మండపం కూడా డాక్టర్ మధుచంద్ర గారు జీవక హాస్పిటల్ గారు వారు సౌజన్యంతో ఈ మండపాన్ని నిర్మాణం చేశారు. సో అప్పటి నుంచి మేము ఈ అమ్మవారికి ప్రతి ఏటా మేము పండుగ చేసుకుంటున్నాము. ఈ సందర్భంలో పండుగ ముందు మన లింగమూర్తి గారు మరి ఆ అమ్మవారికి బోనం సమర్పించాలని కృతనిశ్చయంతో వచ్చి ఈరోజు ఈ బోనం చెల్లించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పవరాల సమ్మయ్య, పోచమ్మ గుడి. నా పేరు సాయి లింగమూర్తి, శివశక్తి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేవుడు శ్రీ మహాకాళిగా నేను ప్రసిద్ధిగాంచిన మరి నా సొంత గృహం హసన్పర్తి గాంధీనగర్. మరి ఎర్రగట్టుగుట్ట 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. మరి అమ్మవారు సాక్షాత్తు, ఎందుకంటే నాకు ఎక్కడున్నా అమ్మవారే అని ఒక కళలో వచ్చి నాకు చెప్పడం జరిగింది. అదే నేనున్న దగ్గరనే చేసుకోవాలని నేను కాలనీ పెద్దవాళ్ళందరినీ సంప్రదించిన. వాళ్ళు కూడా నాకు అందరూ సపోర్ట్ చేసిండ్రు. అలాగే అమ్మవారికి బోనం ఆషాఢ మాసం సందర్భంగా నైవేద్యాన్ని సమర్పించడానికి నేను ముందుకు వచ్చిన. నాతో పాటు అందరూ సహకరించిండ్రు. అమ్మవారికి నైవేద్యం విజయవంతంగా సమర్పించుకున్నా. ఎర్రగట్టుగుట్టకు వచ్చి లింగమూర్తి గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాడు. వారు అమ్మవారికి బోనం చెల్లింపు కొరకు ఈరోజు పెద్ద ఎత్తున ఎర్రగట్టుగుట్ట వాస్తవ్యులు అందరితో డీజే పెట్టి ఆటపాటలతో దేవుని దగ్గరికి రావడం జరిగింది. లింగమూర్తి గారు ఈ బోనం ఎత్తడం వల్ల
మా ఎర్రగట్టుగుట్టకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోచమ్మ గుడి ఎర్రగట్టుగుట్ట వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నంది శ్రీనివాస్, ఎర్రగట్టుగుట్ట, 1వ టీఆర్ఎస్ 1వ డివిజన్ జనరల్ సెక్రటరీ.